Hi everyone, welcome to Radiant Naira YouTube ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో వాటర్ మిలన్ పుడింగ్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా వాటర్ మిలన్ సీడ్స్ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి మనము. సో ఇలా జ్యూస్ చేసుకున్న వాటర్ మిలన్ని ఒక స్ట్రైనర్ హెల్ప్తో వడగట్టుకోవాలి. సో ఈ జ్యూస్ మొత్తం మనం ఇలా వడగట్టుకోవాలి. సో ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మనం ఇలా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న దాన్ని మనము స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ బాయిల్ అవ్వడానికి ఇవ్వాలి. ఆ లోపల మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో సుమారుగా ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ తగినంత వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఏదైతే వాటర్ మెలన్ జ్యూస్ బాయిల్ చేస్తున్నామో ఇదొక బాయిల్ వచ్చాక కొంచెం కొంచెం కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసుకుంటూ కంటిన్యూస్గా మనము కలుపుకోవాలి. సో ఒక 7 to 8 మినిట్స్ మనము ఇలా కలుపుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలపాలి. సో చూడండి, ఒక 8 మినిట్స్ తర్వాత మనకు ఇలా కన్సిస్టెన్సీ అంతా థిక్గా అయ్యింది. సో ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా 7 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 10 మినిట్స్ మనం రూమ్ టెంపరేచర్కి పెట్టి ఆ తర్వాత ఒక 2 to 3 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ అయ్యాక మనము నిదానంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎంతో ఈజీగా సింపుల్గా వాటర్ మెలన్ పుడింగ్ రెడీ అయింది. చూడండి ఎంత జెల్లీగా వచ్చిందో. కావాలంటే మనము దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ మింట్ లీవ్స్ కానీ గార్నిషింగ్కి వేసుకోవచ్చు. ఈ రెసిపీ డెఫినెట్గా మీ కిడ్స్కి చేసి ఇవ్వండి, ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చేసే విధానం కూడా చాలా సింపుల్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియంట్ నాయరా యూట్యూబ్ ఛానల్.